మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ఘోర విమాన ప్రమాదం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. దీంట్లో చాలామంది చనిపోయినటువంటి దుర్వార్త కూడా వినాల్సిన వచ్చింది. దక్షిణ సుడాన్ రాజధాని అయిన జుబా నగరానికి 20 కిలోమీటర్ల దూరంలో ఈ యొక్క ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 14 మంది మృతి చెందారు. మృతుల్లో పైలట్తో పాటు 13 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ విమానము యయి నుంచి జుబా అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రతికూల వాతావరణ పరిస్థితులు, తక్కువ విజిబిలిటీ వల్లే ఈ ప్రమాదం జరిగినట్టుగా అధికారులు అంచనా వేస్తున్నారు. మృతి చెందిన వారిలో 2 కెన్యా జాతీయులు కాగా మిగిలిన వారు సుడాన్కి చెందిన వారుగా గుర్తించారు. సోమవారం ఉదయం 9:15 దక్షిణ సుడాన్లోని యోయి పట్టణం నుండి జుబా అంతర్జాతీయ విమానాశ్రయానికి సిటీ లింక్ ఏవియేషన్కు చెందిన సెస్నా 208 కారవాన్ విమానం బయలుదేరింది. అందులో పైలట్తో పాటు 13 మంది ప్రయాణికులు కూడా ఉన్నారు. సరిగ్గా 9:43 అంటే టేక్ ఆఫ్ అయిన అరగంటకే విమానంతో కమ్యూనికేషన్ తెగిపోయింది. జుబా నగరానికి కేవలం 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న లూరి అనే పర్వత ప్రాంతాలలో ఈ విమానం కూలిపోయింది. ఈ ప్రమాదానికి ప్రధాన కారణం ప్రతికూల వాతావరణం అని ప్రాథమికంగా తెలుస్తుంది. దట్టంగా అలుముకున్నటువంటి మంచు వల్ల విజిబిలిటీ చాలా తగ్గిపోయింది. కొండల మధ్య నుంచి ప్రయాణిస్తున్నప్పుడు పర్వత ప్రాంతాలు కాబట్టి పైలట్ దారిని అంచనా వేయలేకపోయి ఉండవచ్చని కూడా అధికారులు ప్రాథమికంగా భావిస్తున్నారు. సోషల్ మీడియాలో కనిపిస్తున్నటువంటి దృశ్యాలు ఆ ప్రమాద తీవ్రతను చాటి చెబుతున్నాయి. మంచుతో నిండినటువంటి కొండల్లో విమానం మంటల్లో కాలిపోతున్న దృశ్యాలు చూస్తుంటే అక్కడ ప్రాణాలతో బయటపడడం అసాధ్యమని కూడా అర్థమవుతుంది. ఇక ఈ దుర్ఘటనలో పైలట్తో సహా మొత్తం 14 మంది మరణించారు. వీరిలో 2 కెన్యా దేశస్థులు కాగా మిగిలిన 12 మంది దక్షిణ సుడాన్ జాతీయులే. మృతుల్లో ఎంతమంది చిన్నారులు ఉన్నారో, ఎంతమంది తమ కుటుంబానికి ఏకైక ఆధారమైనటువంటి వారో ఇంకా తెలియాల్సి ఉంది. ప్రతి ఒక్కరూ ఒక ఆశతో ఒక పని మీద విమానం ఎక్కారు, కానీ మృత్యువు వారిని గమ్యం చేరకుండానే బలి తీసుకుంది. ఇటు కెన్యాలోనూ అటు సుడాన్లోనూ ఈ యొక్క కుటుంబాల రోదనలు మిన్నంటిపోతున్నాయి. దక్షిణ సుడాన్లో విమాన ప్రమాదాలు కొత్తేమీ కాదు. పాతబడిన విమానాలు, పరిమితికి మించిన బరువు మరియు ఇక్కడి విపరీతమైనటువంటి వాతావరణ పరిస్థితులు తరచూ ఇలాంటి విషాదాలకు దారితీస్తుంటాయి, కారణంగా మారుతుంటాయి. 2015లో 36 మంది, 2025 జనవరిలో 20 మంది ఇలాగే విమాన ప్రమాదాలలో బలయ్యారు. ఇప్పుడు మళ్ళీ ఈ 14 మంది మరణం ఆ దేశ ఏవియేషన్ భద్రత పైన ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఈ ఘటనతోటి ఒక్కసారిగా ఆ ప్రాంతమంతా కూడా దిగ్భ్రాంతికి గురైంది.